యాకోబు 5వ అధ్యాయం 14 నుండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే ఇది అండర్లైన్ చేసుకోండి. అతడు పాపము చేసిన వాడైతే అతడు పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. నువ్వు ఎలా నీతిమంతుని అవుతావు? నువ్వు ఎలా నీతిమంతునిగా పిలువబడతావంటే, నువ్వు ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే సమస్యలతో బాధపడుతున్న సమయమున, విరిగి నలిగిన హృదయముతో నువ్వు మొరపెడుతున్నటువంటి సమయమున, ఇదిగో దేవుని వాక్యము మీకు జ్ఞాపకం చేస్తుంది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? రోగి అంటే వ్యాధి ఒక్కటే కాదు, మీకు ఏ సమస్య వచ్చినా, అది వ్యాధి కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, దుష్టశక్తులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మీరేం చేయాలి తెలుసా? వాక్యం మనకు సెలవిస్తా ఉంది. యాకోబు మనకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంఘ పెద్దలను వారు పిలవాలి అన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇంటిలో ప్రార్థన చేయడానికి చాలా ఆటంకాలు. కాబట్టి వీరు సంఘానికి వెళ్ళొచ్చు. ఒకవేళ లేవలేని స్థితిలో అయితే దైవజనుని ఇంటికి పిలవాలి. ఒకవేళ వాళ్ళు నడిచే పరిస్థితిలో ఉన్నారు, అలాంటి పరిస్థితిలో వారు సంఘానికి వచ్చి ఏమి కోరాలి? వారు ప్రార్థన కోరాలి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ప్రభు అతన్ని లేపును. ఎవరు లేపుతారంట? చెప్పండి. ప్రభు అతనిని లేపును. ఎవరు బాగు చేస్తారో? దేవుడు. ఎవరు ప్రార్థన చేయాలి? సంఘ పెద్దలు ప్రార్థన అంటే వీరు అభిషేకించబడిన వారు. సంఘ పెద్దలు అంటే సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు కాదు. వీరు అభిషేకించబడ్డవారు, ప్రత్యేకించబడిన వారు. అభిషేకం లేకుండా వెళ్ళి నూనె వేసి ప్రార్థన చేయడానికి లేదు. నువ్వు అభిషేకం పొందిన వ్యక్తివి అయి ఉన్నప్పుడు మరి నువ్వేమి చేయాలంటే, విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే విశ్వాసయుతమైన ప్రార్థన అంటే, ఈ సంఘ పెద్ద ఒకటే విశ్వాసం కలిగి ఉంటే సరిపోరు, మీ విశ్వాసం ఉండాలి. ఎవరి విశ్వాసం? మీరు అక్కడికి వచ్చినప్పుడు విశ్వాసముతో రావాలి. విశ్వాసముతో వచ్చి మీరు విశ్వాసముతోటి ఆ అభిషేకాన్ని స్వీకరించాలి. దేన్ని స్వీకరించాలి? అభిషేకాన్ని స్వీకరించాలి. యాక్సెప్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హల్లెలూయా. ఎవరంట? అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అండర్లైన్ చేసుకోండి. ఎవరు ప్రార్థన చేస్తే? సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడమే కాదు, దేవుడు ఆ రోగిని లేపడమే కాదు, ఆ రోగి అంటే ఆ వ్యక్తి పాపములు కూడా క్షమించబడతాయి. ఒకవేళ అతడు పాపము చేసిన వ్యక్తి అయితే, పాపములు చేసిన వాడైతే, పాపములు చేసిన స్త్రీ అయితే ఆ పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. దైవజనుని ప్రార్థనలో, ఆ అభిషేకములో ఎందుకు స్వస్థత కలుగుతుంది అంటే, ఆ స్వస్థత వ్యాధి ఒకటే జరగదు. అక్కడ ఈ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే, నంబర్ 1,
విశ్వాసయుతమైన ప్రార్థన ద్వారా రోగి ఏం చేయబడుతున్నాడు? స్వస్థత నొందుతున్నాడు. రెండోది, దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రభు అతన్ని లేపును. హల్లెలూయా. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. అందుకే మీరు రాగానే మొదట ఏం చేయాలి అంటే, మీ హృదయంలో, దేవా నా జీవితంలో నేను చేసిన ప్రతి తప్పును మన్నించండి. తెలిసి చేశాను, తెలియక కొన్ని చేశాను, కానీ నన్ను క్షమించు. నీ సన్నిధిలో నిలబడ్డాను, నీ పరిశుద్ధ సన్నిధిలో నేను నిలుచున్నాను, కాబట్టి నాకు విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆరోగ్యము కావాలి అని నువ్వు నీ హృదయములో నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలా. నీ హృదయంలో అన్నిటినీ నువ్వు విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలా, సిద్ధపడాలా. అప్పుడు నీ పాపములన్నిటినీ ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.